ప్రజలకు 3 పుట్టిల ఆహారం అందాలనే ఎజెండా జవహర్లాల్ నెహ్రూ పనిచేశారని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేశారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా నిర్మించారా అని ప్రశ్నించారు ఆయన. హైదరాబాద్ కు తాగునీటి కొరత రావద్దని కాంగ్రెస్ ప్రభుత్వం మంజీరా డ్యాంను నిర్మించిందని, ఆ నీళ్లు తాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి పెరిగారని జగ్గారెడ్డి చెప్పారు. మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగినోళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు. కేటీఆర్ కూడా తాగిండు. హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా. హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు, సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా. ఆ నీళ్ళు వారు తాగిరు కదా. తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములని కట్టారు కదా. మరి ఆ 17 సంవత్సరాల అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా. ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా? ఒక డ్యామ్ 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా. ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ, ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా? వైజాగ్ స్టీల్ ఎవరు? విశాఖపట్నం స్టీల్ ఎవరు? వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అరే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరేం చేసిర్రు? వైజాగ్ స్టీలు కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు. బీడీఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసిర్రు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి? ఎల్ఐసి ఏంటి పరిస్థితి? ఎల్ఐసి పరిస్థితి ఏంటి? అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్. ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకరిద్దరు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేషన్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఆస్తులు అమ్మేటప్పుడు కూడా అడగలేడు. అసలు మీడియా అడగనికే భయపడ్డది. మోడీ గురించి ఎవరు అమ్ముతుంటే ఎవరు అడగలేరు. ఎవరు వార్త రాశారు, వార్త మీద గాంధీ మీరు ప్రశ్న మీద తప్పు కాదు. ప్రధానమంత్రి ఉన్న కంపెనీలను అమ్ముకుంటే అడిగేటోడు లేడు. కేసీఆర్ గారు ఉన్నాయన్నీ అమ్మేస్తే అడిగేటోడు లేరు. నేనేమంటున్నంటే ఈ సబ్జెక్టు వేరు, నేను మాట్లాడే సబ్జెక్టు వేరు.